కులసుందరి. కుల ప్లస్ సుందరి. కుల అంటే జన్మ, కుటుంబ, వంశం. సుందరి అంటే అందం, శోభ. అంటే వంశపరిరక్షణ, కుల సంపూర్ణత, కుటుంబ శ్రేయస్సు ప్రసాదించే దేవి. ఆమె శక్తి కుల పరిరక్షణ, ధన, సుఖ కారణమైన దేవి. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత. ఖడ్గమాలలో త్వరిత తర్వాత కులసుందరి. ఆమె పూజ సాధకుని కుటుంబ, వంశ, సామాజిక పరిరక్షణను సులభతరం చేస్తుంది. వంశశ్రేయస్సు, సుఖసంపద, సార్వభౌమ ఆనందం ప్రసాదిస్తుంది. శ్రీచక్రంలో స్థానం. బాహ్య త్రిభుజావరణంలో నవమ నిత్య. శ్రీచక్రంలో ఆమె స్థానం కుటుంబ పరిరక్షణ, సంపూర్ణత, భోగ సౌభాగ్య ఆవరణ శక్తి. సాధకుని జీవితంలో సౌభాగ్యం, ఆనంద, పరిరక్షణను ప్రసాదిస్తుంది. కుండలినీలో స్థానం. కుండలినీ యోగంలో హృదయచక్రానికి సంబంధిత శక్తి. ఆమె కృప భక్తుని హృదయంలో కుటుంబ బంధం, శ్రేయస్సు, సౌభాగ్యం పుష్కలంగా ఏర్పడుతుంది. సాధకుని అంతరంగం ప్రేమ, కరుణ, కుటుంబ సమన్వయం. భాస్కరరాయ వ్యాఖ్యానాలు. సౌభాగ్య భాస్కర. కులసుందరి అంటే కుటుంబం, వంశం, సౌభాగ్య, సంపదకారిణి. సాధకుని జీవితంలో సుఖసంపద, కులపరిరక్షణ ఆమె కృపవలన లభిస్తుందని తెలిపారు. మకరందం. కులసుందరి అంటే కుటుంబ బంధాలను నిలబెట్టి సామాజిక, భౌతిక శ్రేయస్సు కల్పించే శక్తి. ఆమె ధ్యానం వలన సాధకుని కులపరిరక్షణ, సౌభాగ్యం, ఆనందం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ధ్యాన విధానం. సంక్షిప్తంగా. రూపం సౌందర్యమయీ, శాంతిమయీ, సింహాసనాసీన. చేతులలో ఖడ్గం, అవరోధాలను దూరం చేయడం. పాసం, ధ్యానంలో భక్తి, శక్తిని సురక్షితంగా చేయడం. అంకుశం, సాధకుని కోరికలు, సంకల్పాలు విజయవంతం చేయడం. బాణం లేదా ధనస్సు, సౌభాగ్యకారిణి. ముఖం, కరుణాస్వరూపం, మృదువైన చిరునవ్వు. ధ్యానఫలం, కుటుంబ పరిరక్షణ, సంపద, సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు. నిత్యే అంటే శాశ్వత, ఎప్పటికీ నిలిచే శక్తి. ఆమె స్వరూపం సదా నిలిచే, స్థిరమైన, అపరిమితమైన దైవీశక్తి. సాధకుని జీవితంలో స్థిరత్వం, భక్తి స్థిరత, సాధనలో అధిక దీర్ఘకాల ఫలితాలను ప్రసాదించే శక్తి. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత. కులసుందరి తర్వాత నిత్యేని పూజిస్తారు. ఖడ్గమాలలో ఆమె సాధకుని సాధన, భక్తి, ధ్యానం, ప్రగతి, స్థిరతను నిలబెట్టే శక్తి. ఆమె ఆరాధన వల్ల సాధకుని అంతరంగం స్థిరమై, అవరోధాలు తొలగి, ఫలితాలు స్థిరంగా వస్తాయి. శ్రీచక్రంలో స్థానం. బాహ్య త్రిభుజావరణంలో పదవ నిత్యేగా ప్రతిష్ఠితం. స్థానం అవరోధ నివారణ, స్థిరత్వ, ధ్యాన ఫలస్థిరత. సాధకుని ప్రగతి త్వరగా కాక స్థిరంగా, అనుకూలంగా కొనసాగుతుంది. కుండలినీలో స్థానం. కుండలిని యోగంలో నిత్యే స్థిరమైన శక్తి ప్రవాహం. సాధకుని కుండలినీ శక్తి ఉత్కృష్ట స్థిరతతో పైకి నడిచేలా చేస్తుంది. స్థిరత్వం, దృఢత్వం, అంతరంగ నియంత్రణలో ముఖ్య పాత్ర. భాస్కరరాయ వ్యాఖ్యానాలు. సౌభాగ్య భాస్కర. నిత్య అంటే శాశ్వత, స్థిరమైన శక్తి అని చెప్పారు. సాధకుని సాధన ఫలాలు సులభంగా, స్థిరంగా, స్థాయిగా రావటానికి ఆమె కృప. భాస్కరరాయ మకరందలో. నిత్య అంటే సాధకుని ప్రగతి స్థిరత, స్థిరమైన భక్తి, అవరోధాలపై స్థిరతను ప్రసాదించే శక్తి. ధ్యాన విధానం. సంక్షిప్తంగా. రూపం స్థిర, స్థిరత్వమయీ, సింహాసనంలో ఆసీన. చతుర్భుజ. ఖడ్గం, అవరోధశుద్ధి, త్రిశూలం. స్థిరత, నియంత్రణ. పాసం, ఆత్మనియంత్రణ. అంకుశం, సంకల్ప ప్రేరణ. ముఖం, శాంతిమయ, కరుణాస్వరూపం. ధ్యానం ఫలం. సాధకుని ప్రగతి, భక్తి, సాధనలో స్థిరత, అవరోధాల రద్దు. నీలపతాకే అంటే నీలవర్ణపు పతాకం స్వరూపిణి. ఆమె స్వరూపం శక్తివంతమైన, అత్యంత దృఢమైన, దివ్యకాంతిమయీ. సాధకుని విజయం, శక్తి, రక్షణ ప్రసాదించే దేవి.
శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంలో ప్రాముఖ్యత. నిత్య తరువాత నీలపతాకే. ఖడ్గమాలలో ఆమె ఆరాధన సాధకుని శత్రువులపై విజయం, భౌతిక, ఆధ్యాత్మిక రక్షణను కల్పిస్తుంది. భక్తిశక్తి. శక్తి, ధైర్యం, స్థిరత్వం. శ్రీచక్రంలో స్థానం. బాహ్య త్రిభుజావరణంలో 11వ నిత్య. స్థానం విజయశక్తి, రక్షణ, శత్రు నివారణ, స్థిరబలం. సాధకుని సాధనలో శక్తి ప్రసారాన్ని, విజయాన్ని ప్రోత్సహిస్తుంది. కుండలినీలో స్థానం. కుండలినీ యోగంలో సహస్రార హృదయచక్రం మధ్యస్థానం. ఆమె కృప సాధకుని శక్తి, ధైర్యం, స్థిరబలం పుష్కలంగా ప్రసాదిస్తుంది. సాధకుని అంతరంగం శత్రు నివారణ, ధైర్య, దృఢత. భాస్కరరాయ వ్యాఖ్యానాలు. సౌభాగ్య భాస్కర. నీలపతాకే అంటే శక్తివంతమైన, స్థిర, రక్షణకరమైన నిత్య అని పేర్కొన్నారు. సాధకుని విజయం, శక్తి, స్థిరత్వం కోసం ఆమె కృపావసరం అని వ్యాఖ్యానించారు. మకరంద. నీలపతాకే అంటే సాధకుని శక్తిప్రసాదిని, రౌద్ర, దృఢ, నీలరూపంలో దర్శించే శక్తి. ధ్యానం సాధకుని విజయాన్ని, స్థిరబలాన్ని, రక్షణను కల్పిస్తుంది అని పేర్కొన్నారు. ధ్యాన విధానం సంక్షిప్తంగా. రూపం నీలరూపం, శక్తివంతమైన, సింహాసనాసీన. చతుర్భుజ. ఖడ్గం అవరోధశుద్ధి. త్రిశూలం విజయం. పాశం నియంత్రణ. అంకుశం ప్రేరణ. ముఖం ధైర్యమయీ, కరుణాస్వరూపం. ధ్యానఫలం సాధకుని విజయం, శక్తి, ధైర్యం, రక్షణ. విజయే అంటే విజయం ప్రసాదించే దేవి. ఆమె స్వరూపం సాధకుని ప్రతి శక్తి, ప్రతి ప్రయత్నం, ప్రతి యుద్ధం విజయవంతమయ్యేలా దోహదం చేసే దైవీశక్తి. సాధనా ఫలాన్ని అప్పగించేది. సాధకుని సంకల్పాలను విజయవంతం చేస్తుంది. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంలో ప్రాముఖ్యత. నీలపతాకే తరువాత విజయే. ఖడ్గమాలలో సాధకుని విజయం, ప్రగతి, శక్తి, స్థిరత్వంను కల్పించే దైవీశక్తి. ఆమె ఆరాధన శత్రువులు, అంతరాయాలు, అవిద్య తొలగి సాధకుని ప్రగతి సులభమవుతుంది. శ్రీచక్రంలో స్థానం. బాహ్య త్రిభుజావరణంలో 12వ నిత్య. స్థానం విజయం, శక్తి, స్థిరబలం ప్రసాదించే ప్రాంతం. సాధకుని సాధనలో ప్రతి ప్రయత్నం విజయవంతం కావడానికి సన్నద్ధం చేస్తుంది. కుండలినిలో స్థానం. కుండలిని యోగంలో స్థిర, విజయకరమైన శక్తి ప్రవాహం. సాధకుని శక్తి, ధైర్యం, సంకల్ప స్థిరత్వం పెంచుతుంది. సాధకుని ఆత్మబలం, అవరోధ నివారణ, విజయఫల ప్రాప్తి కోసం ముఖ్య. భాస్కరరాయ వ్యాఖ్యానాలు. సౌభాగ్య భాస్కర. విజయే ప్రతి ప్రయత్నం, సాధన, యత్నం విజయవంతం చేయించి నిత్య అని పేర్కొన్నారు. సాధకుని ఫలప్రాప్తి, శక్తి, స్థిరత్వం కోసం ఆమె కృప ముఖ్యం. మకరంద. సాధకుని ప్రతి యత్నం సఫలమవుతుంది. శక్తి, స్థిరబలం, విజయాన్ని ప్రసాదించే శక్తి అని వివరించారు. ధ్యాన విధానం సంక్షిప్తంగా. రూపం ధైర్యవంతమైన, సింహాసనాసీన, శక్తిమయీ. చతుర్భుజ. ఖడ్గం అవరోధశుద్ధి. త్రిశూలం విజయం, నియంత్రణ. పాసం అవరోధ నియంత్రణ. అంకుశం సంకల్ప ప్రేరణ. ముఖం ధైర్యమయీ, కరుణాస్వరూపం. ధ్యానం ఫలం సాధకుని ప్రతి ప్రయత్నం విజయవంతం. శక్తిస్థిరత్వం, అవరోధాల రద్దు. సర్వమంగళే అంటే అన్నీ శుభం కల్పించే దేవి. ఆమె స్వరూపం శ్రేయస్సు, సౌభాగ్యం, సంపద, ఆరోగ్యం, విజయములు అన్నీ ప్రసాదించే శక్తి. సాధకుని జీవితంలో అన్ని శుభం అంశాలను సాకారం చేయించే శక్తి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంలో ప్రాముఖ్యత. విజయే తరువాత సర్వమంగళే పూజించబడుతుంది. ఖడ్గమాలలో సాధకుని సంపూర్ణ శ్రేయస్సు, శుభఫలాలు, సౌభాగ్యం ప్రసాదించే నిత్యాదేవి. భక్తిశక్తి సాధకుని జీవితంలో అన్ని అవరోధాలు తొలగి శ్రేయస్సు మరియు సౌభాగ్యం లభించడం. శ్రీచక్రంలో స్థానం. బాహ్య త్రిభుజావరణంలో 13వ నిత్య. స్థానం సంపూర్ణ శ్రేయస్సు, సౌభాగ్య ఆవరణశక్తి. సాధకుని సాధనలో
అన్ని ఫలాలు శ్రేయస్సు సులభంగా లభించేందుకు మార్గం చేస్తుంది. కుండలినీలో స్థానం. కుండలినీ యోగంలో హృదయచక్రానికి సమీపంలో శక్తి ప్రసారం. సాధకుని శక్తి సంపూర్ణ సౌభాగ్య, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రసరింపబడుతుంది. అంతరంగం. భక్తి స్థిరత, సౌభాగ్య కల్పన, సకల శ్రేయస్సు. భాస్కరరాయ వ్యాఖ్యానాలు. సౌభాగ్య భాస్కర. సర్వమంగళే అంటే అన్ని శ్రేయస్సులు, సౌభాగ్యం ప్రసాదించి నిత్య. సాధకుని సంపూర్ణ శ్రేయస్సు, సౌభాగ్య, ధన, ఆరోగ్యం, సుఖం కోసం ఆమె కృప అవసరం. మకరంద. సర్వమంగళే అంటే భక్తుని జీవితంలో అన్ని ఫలాలు, సౌభాగ్యం, శ్రేయస్సు ప్రసాదించే శక్తి అని వివరించారు. ధ్యానం వలన సాధకుని అవరోధాల తొలగింపు, ఫలాల సమగ్రత లభిస్తుంది. ధ్యాన విధానం సంక్షిప్తంగా. రూపం శాంతిమయీ, కరుణాస్వరూపీ, సింహాసనాసీన. చతుర్భుజ. ఖడ్గం అవరోధశుద్ధి, త్రిశూలం సంపూర్ణ శ్రేయస్సు సాధన, పాశం శత్రునివారణ, నియంత్రణ, అంకుశం సంకల్ప ప్రేరణ. ముఖం సౌమ్య, కరుణాస్వరూపం. ధ్యానం ఫలం సాధకుని అన్ని శుభఫలాలు, సౌభాగ్య, సంపూర్ణ శ్రేయస్సు. జ్వాలామాలిని. జ్వాల అంటే అగ్ని, మాలిని అంటే మాలలతో అలంకరించబడిన. ఆమె స్వరూపం అగ్ని పరిమళముతో శక్తివంతమైన, రౌద్ర మరియు శుద్ధిశక్తి కలిగిన దైవీరూపం. సాధకుని జీవితంలో వికారాలు, ప్రతికూలతలు, అవిద్య, అనర్థాలను నివారించి శక్తి ప్రసాదించే శక్తి. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత. సర్వమంగళే తరువాత జ్వాలామాలిని. ఖడ్గమాలలో సాధకుని అవిద్య, అనర్థాలు, ప్రతికూలతలు తొలగించడం, శుద్ధి కోసం ఆరాధన. భక్తిశక్తి సాధకుని ఆత్మలో శక్తి, ధైర్యం, శుద్ధి, శక్తి ప్రవాహం కల్పిస్తుంది. శ్రీచక్రంలో స్థానం. బాహ్య త్రిభుజావరణలో 14వ నిత్య. స్థానం శక్తి ప్రవాహం, శుద్ధి, రౌద్రవేగం, అవరోధ నివారణ ప్రసాదించి స్థానం. సాధకుని సాధనలో ప్రతికూల శక్తులను తొలగించేందుకు ముఖ్య. కుండలినీలో స్థానం. కుండలినీ యోగంలో మణిపూర లేదా అనాహత చక్రం మధ్యస్థానం. ఆమె కృప సాధకుని అవరోధాలు, శక్తి నిరోధాలు, అవిద్య, కుశల ప్రతికూలతలు తొలగించడం. సాధకుని అంతరంగం. ధైర్యం, శక్తి ప్రవాహం, శుద్ధి, ప్రగతి. భాస్కరరాయ వ్యాఖ్యానాలు. సౌభాగ్య భాస్కర. జ్వాలామాలిని రౌద్ర, శక్తివంతమైన, శుద్ధి మరియు ప్రతికూలత నివారిణి నిత్య. సాధకుని అవిద్య, ప్రతికూల శక్తులు తొలగించి శక్తి ప్రసాదించటం ఆమె ప్రధాన కృప. మకరంద. జ్వాలామాలిని సాధకుని శక్తి, ధైర్యం, రౌద్రత, శుద్ధి, విజయఫలాలను ప్రసాదించే నిత్య. ధ్యానం ప్రతికూలతలు తొలగించి సాధకుని శక్తి, సాధన స్థిరత్వం కల్పిస్తుంది. ధ్యాన విధానం సంక్షిప్తంగా. రూపం రౌద్ర, జ్వాలామయి, శక్తివంతమైన, మణిమాలలతో అలంకరించబడిన. చతుర్భుజ. ఖడ్గం అవరోధశుద్ధి, త్రిశూలం శక్తి, నియంత్రణ, పాశం ప్రతికూలత నియంత్రణ, అంకుశం సంకల్ప ప్రేరణ. ముఖం ధైర్య, ఉత్సాహ, శుద్ధి, స్వరూపం. ధ్యానం ఫలం సాధకుని శక్తి, ధైర్యం, శుద్ధి, ప్రతికూలతలు తొలగడం, ప్రగతి. చిత్రే అంటే అనేక రూపాలలో అద్భుత సౌందర్య మరియు శక్తి కలిగిన దేవి. ఆమె స్వరూపం అద్భుత రూప, సౌందర్య, శ్రేయస్సు ప్రసాదించే శక్తి. సాధకుని జీవితంలో ఆకర్షణ, కళ, సృజనాత్మక శక్తి, శ్రేయస్సు ప్రసాదించే దేవి. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత. 1. జ్వాలామాలిని తరువాత చిత్రే పూజించబడుతుంది. 2. ఖడ్గమాలలో సాధకుని అద్భుత సౌందర్య, సృజన, శ్రేయస్సు ఫలాలు ప్రసాదించే దైవీ శక్తి. 3. భక్తిశక్తి సాధకునికి కళ, విజ్ఞానం, సౌభాగ్యం, శ్రేయస్సు ప్రసాదిస్తుంది. 4. శ్రీచక్రంలో స్థానం. బాహ్య త్రిభుజావరణంలో
15వ నిత్య. స్థానం అద్భుత సౌందర్య, శ్రేయస్సు, సృజనాత్మక శక్తి ఆవరణ. సాధకుని సాధనలో అన్ని శ్రేయస్సులు, కళ మరియు సౌభాగ్యాన్ని కల్పించేందుకు ముఖ్య. కుండలనిలో స్థానం కుండలిని యోగంలో ఆజ్ఞ లేదా హృదయచక్రం మధ్యస్థానం. ఆమె కృప సాధకుని సౌందర్య సృజనాత్మక శక్తి, విజ్ఞానం, సౌభాగ్యం ప్రసారం. సాధకుని అంతరంగం కళ, జ్ఞానం, ధ్యానం, శ్రేయస్సు. భాస్కరరాయ వ్యాఖ్యానాలు సౌభాగ్య భాస్కర. చిత్రే అనగా అద్భుతరూప, కళ, సౌభాగ్య ప్రసాదిని అని పేర్కొన్నారు. సాధకుని కళ, విజ్ఞానం, సౌభాగ్యం, శ్రేయస్సు కోసం ఆమె కృప అవసరం. మకరంద. చిత్రే అనగా సాధకుని సృజనాత్మక శక్తి, సౌందర్య, విజ్ఞాన ఫలాలు ప్రసాదించే నిత్య. ధ్యానం సాధకుని కళ, జ్ఞానం, శ్రేయస్సు, సౌభాగ్యం లభిస్తుంది. ధ్యాన విధానం సంక్షిప్తంగా. రూపం అద్భుతరూప, సౌందర్యమయీ, సింహాసనాసీన. చతుర్భుజ. ఖడ్గం అనగా అవరోధశుద్ధి. త్రిశూలం అనగా స్థిరత, విజ్ఞానం. పాసం అనగా ప్రతికూలత నియంత్రణ. అంకుశం అనగా సంకల్ప ప్రేరణ. ముఖం సౌమ్య కరుణాస్వరూపం. ధ్యానం ఫలం సాధకుని కళ, విజ్ఞానం, సౌభాగ్యం, శ్రేయస్సు. మహానిత్యే అత్యంత శాశ్వత, అపరిమిత, పరమశక్తి స్వరూపిణి దేవి. ఆమె స్వరూపం సర్వనిత్య, అపారశక్తి, సంపూర్ణ విజ్ఞానం, సాధకుని పరమరక్షణ మరియు విజయ ప్రసాదించే స్వరూపం. సాధకుని జీవితంలో అన్ని సంపూర్ణంగా, స్థిరంగా, శాశ్వతంగా ఉండేలా చేసే శక్తి. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత. చివరి నిత్య మహానిత్యే. ఖడ్గమాలలో సాధకుని అన్ని సాధన, అవరోధ నివారణ, సంపూర్ణ ఫలప్రాప్తి, శ్రేయస్సు కోసం ఆరాధన. భక్తి శక్తి సాధకుని జీవితంలో అన్ని శక్తులు, విజయాలు, అవరోధాలు తొలగించడం, శ్రేయస్సు. స్త్రీచక్రంలో స్థానం బాహ్య త్రిభుజావరణంలో 16వ చివరి నిత్య. స్థానం అంటే పరమశక్తి, సంపూర్ణ స్థిరత్వం, అవరోధ నివారణ, విజయ ఆవరణ శక్తి. సాధకుని సాధనలో సమగ్ర విజయాన్ని, పరమఫలాన్ని ప్రసాదిస్తుంది. కుండలినిలో స్థానం కుండలిని యోగంలో సహస్రార, సాధారణ పైస్థాయిల చక్రం. ఆమె కృప సాధకుని పరమశక్తి, అవరోధ నివారణ, విజయ, ధైర్య, సాధన స్థిరత్వం. అంతరంగంలో శక్తి, విజ్ఞానం, సాధనలో స్థిరత, శ్రేయస్సు. భాస్కరరాయ వ్యాఖ్యానాలు సౌభాగ్య భాస్కర. మహానిత్యే పరమనిత్య, అపారశక్తి, సర్వవిజయ, శ్రేయప్రదాయిని. సాధకుని అన్ని సాధన ఫలాలు, అవరోధ నివారణ, శ్రేయస్సు కోసం ఆమె కృప. మకరంద. మహానిత్యే సాధకుని ప్రతిశక్తి, స్థిరత్వం, సాధన విజయాన్ని ప్రసాదించే నిత్య. ధ్యానం సాధకుని పరమశక్తి, విజయ, స్థిరత్వం, శ్రేయస్సు. ధ్యాన విధానం సంక్షిప్తంగా. రూపం పరమశక్తిమయీ, సింహాసనాసీన, శాంతి మరియు ధైర్యమయీ. చతుర్భుజ. ఖడ్గం అవరోధశుద్ధి, త్రిశూలం స్థిరబలం, విజయం. పాసం నియంత్రణ, అవరోధ నివారణ. అంకుశం సంకల్ప ప్రేరణ. ముఖం శాంతి, కరుణాస్వరూపం, పరమాధిక్యత. ధ్యానం ఫలం సాధకుని పరమశక్తి, సంపూర్ణ విజయం, అవరోధాల తొలగింపు, శ్రేయస్సు.